హాయ్ నమస్తే ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మరి ఒక మినీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు అయితే స్పెషల్ ఏంటని చెప్పేసి మనకైతే కొన్ని రోజుల్లో అయితే మనకు వైకుంఠ ఏకాదశి అయితే వచ్చేస్తుంది కదా. సో మా దగ్గర కనకమామిడి దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అయితే ఉన్నదనమాట. కనకమామిడి గ్రామం మొయినాబాద్ మండల్లో రంగారెడ్డి జిల్లాలో అనమాట. ఇది తప్పకుండా విజిట్ కావాలని అయితే కోరుకుంటున్నాను. న్యూగా మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరే అండ్ సంతానం లేని వాళ్ళు బాధపడుతున్న వాళ్ళకైతే రేపు 28/12/2025 అంటే టుమారో సండే రోజైతే మనకి 9 గంటలకు ఆదివారము 9 గంటలకు సంతానం లేని వాళ్ళకైతే గరుడ ప్రసాదం అయితే ఇవ్వబడుతుందన్నమాట. అయితే ఖచ్చితంగా అందరూ వచ్చి అయితే సంతానం లేని వాళ్ళైతే బాధపడుతున్న వాళ్ళందరూ అయితే గరుడ ప్రసాదం కోసం అయితే వచ్చేసేయండి. అంటే 28 డిసెంబర్ 2025 ఆదివారం 9 గంటలకు మార్నింగ్ 9 o'clockకి ఇవి గరుడ ప్రసాదం అయితే ఇవ్వబడుతుంది. అయితే ఖచ్చితంగా వచ్చి అయితే అందరూ తీర్థ ప్రసాదాలు అందుకోవాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా అందుకోండి. అండ్ చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది. నేనైతే దాదాపు 400 సంవత్సరం నాటి టెంపుల్ అనమాట. నిజాం కాలంలో నవాబ్ వాళ్ళు ఉన్నప్పటి టెంపుల్ అనమాట. చాలా శ్రీదేవి భూదేవి సమేతంగా అయితే ఉన్నదనమాట. ఇది 11వ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయన్నమాట. హోమాలు అవన్నీ. మేమైతే ఇక్కడ కనకమామిడి మాకైతే ఇంటికి దగ్గర ఉంటుందన్నమాట. ఒక 15-30 మినిట్స్లో అయితే మేము వెళ్ళిపోయామన్నమాట ఇంటి దగ్గర నుంచి. అయితే ఈరోజు సాటర్డే అని చెప్పేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. సో అక్కడికి వెళ్తే మాకు ఇదంతా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. సో మాతో పాటు మీకు కూడా తెలియజేయాలని చెప్పేసి నేనైతే మీకు చూపించేస్తున్నాను. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే ఎన్నో 400 years కాలం నాటి టెంపుల్ అనమాట. చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడైతే చాలా బాగా దర్శనం ఇచ్చారు వెంకటేశ్వర స్వామి. మనకైతే అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయంట. ఎలాంటి సంతానం లేని వాళ్ళకైనా అండ్ ల్యాండ్కి సంబంధించిన ఎలాంటివైనా బాధలున్నా ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి అయితే మనకు కష్టాలు అయితే ఖచ్చితంగా తీర్చేస్తారంట. సో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అనమాట. రేపటి నుంచే స్టార్ట్ అనమాట. 28 డిసెంబర్ 2025 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట హోమాలు. అండ్ 3 రోజులు టిఫిన్లు అండ్ లంచ్ మొత్తం అన్నీ టెంపుల్లోనే మనకు పూజలతో పాటు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారనమాట. ఆ గ్రామ ప్రజలు కనకమామిడి టెంపుల్ దగ్గర ఉన్నవాళ్ళు మొయినాబాద్ మండల్ అండ్ రంగారెడ్డి జిల్లా అనమాట. ఇన్ఫర్మేషన్ కోసం అయితే నేనైతే మీరు గూగుల్లో కొట్టిన ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా కనిపించేస్తుంది. అండ్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కనకమామిడి మొయినాబాద్ మండల్ రంగారెడ్డి జిల్లా అంటే మీకు గూగుల్లో ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసేస్తుంది. చూస్తున్నారు కదా టెంపుల్ అయితే ఎంత బాగుందో. వెంకటేశ్వర స్వామి అయితే మంచిగా అలంకారంతో శ్రీదేవి భూదేవి సమేతంగా అయితే మనకైతే దర్శనం ఇచ్చేస్తున్నారు. చాలా బాగుంది. ఇది నిజాం కాలం నాటి ఇది టెంపుల్ అంట. దాన్ని చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు టెంపుల్ ఏమో చాలా చిన్నగా ఉండేది. ఫ్రేమ్లో చూసారు కదా అలా చిన్నగా ఉండేది. ఇప్పుడు దాన్ని విస్తరించేసి దాతల సహాయంతో ఇంత పెద్దగా విస్తరించారు ఈ టెంపుల్ని. అండ్ వెంకటేశ్వర స్వామి పూలమాలలతో అయితే ఎంత బాగా దర్శనం ఇచ్చేస్తున్నారు కదా. తులసి మాల అండ్ మల్లెలతో అయితే చాలా బాగా దర్శనం ఇచ్చేస్తున్నారు. అండ్ చుట్టుపక్కల కూడా మనకైతే తులసి చెట్లు అన్నీ అయితే చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా మీరు. వెంకటేశ్వర స్వామిని అయితే మీరు మంచిగా దర్శనం చేసేసుకోండి. చూస్తున్నారు కదా అయ్యవారు అయితే చాలా బాగా దర్శనం ఇచ్చేస్తున్నారు. అండ్ వెంకటేశ్వర స్వామి పక్కన విగ్రహం కూడా ఉంది. అది అప్పట్లో ఉండేదంట, దాని పక్కనే అనుకునేది. ఇప్పుడైతే అలా పక్కకైతే వెంకటేశ్వర స్వామిని అయితే పెట్టేశారు. అండ్ మాకైతే దర్శనం బాగా జరిగింది. రేపటికి సంబంధించినవి అయితే అన్ని బ్రహ్మోత్సవాలకు సంబంధించినవి అయితే అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నారు. హోమాలు అండ్ గరుడ ప్రసాదంకి ధన్వంతరి సహిత సుదర్శన హోమం జరుగుతుందంట. అండ్ 29th కూడా సోమవారం కూడా 10 గంటలకి స్వామివారి యొక్క కళ్యాణం కూడా జరుగుతుందంట. 12th డిసెంబర్ తేదీన అయితే 5 o'clock అయితే వైకుంఠ 30 డిసెంబర్ రోజు అయితే మనకైతే ఉదయం 5 o'clock నుంచే వైకుంఠ ద్వార దర్శనం అయితే ఉత్తర ద్వారం అయితే ప్రారంభం అవుతుందంట. సో కావున మనకైతే భక్తి ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కనకమామిడిది అయితే మొయినాబాద్ మండల్లో ఉంటుంది, రంగారెడ్డి జిల్లా. తప్పకుండా దర్శనం చేసేసుకోండి.
ఇది టుమారో సండే రోజు అయితే 28/12/2025 సంతానం లేని వాళ్ళకైతే గరుడ ప్రసాదం అయితే ఇచ్చేసేస్తున్నారు. కావాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఉదయం 9 గంటలకైతే విజిట్ కండి. అండ్ స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది. అండ్ 3 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయంట ఇక్కడ. అండ్ తీర్థ ప్రసాదాలు అయితే అక్కడే మనకు అందించేసేస్తారు. టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉంది. అండ్ బయట చూసేస్తే మనకు పెద్దగా ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చేసేస్తారు. అండ్ రాగానే అయితే గణపతి విగ్రహం కూడా మనకి దర్శనం ఇచ్చేసారనమాట స్వామివారు. అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అక్కడ. అండ్ అక్కడనే విఠల స్వామి దర్శనంలో అయితే మనకైతే దర్శనం ఇచ్చేస్తున్నారు విఠల స్వామి. అటు ముందుకు కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే స్వామివారు మనకు యోగ లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉంటారు. అండ్ చాలా బాగా దర్శనం అయితే మాకు జరిగింది. తప్పకుండా విజిట్ అయ్యి అయితే కోరుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ ఉపయోగాన్ని అయితే అందరు వినియోగించుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ నాకైతే దర్శనం అయితే ఈరోజు చాలా బాగా జరిగింది. అండ్ చూస్తున్నారు కదా వీడియో అయితే చాలా బాగా వ్యూ అయితే మంచిగా కనిపించేస్తుంది. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. ఇది ఇక్కడ అయితే టెంపుల్ ఎవ్రీ డే ఆకాశ దీపం అయితే వెలిగిస్తారనమాట ఈవినింగ్. అండ్ ఎవ్రీ సాటర్డే అన్నదానం అయితే జరుగుతుంది. అండ్ పెద్దలు, చిన్నలు, పురుషులు, స్త్రీలు అందరు కలిసి అయితే ఇక్కడ కలిసికట్టుగా భోజనం అయితే చేసేస్తారు. అన్న ప్రసాదాలు కూడా పంచుతారు. సో మేమైతే ఇక్కడ అన్న ప్రసాదాలు అయితే స్వీకరించేసాము. చాలా బాగా జరిగింది అన్నదానం కూడా. కొంచెం మాకైతే వచ్చే వరకు అయితే లేట్ అయిపోయిందనమాట. సో మాకైతే దర్శనం అయింది, మంచిగా తినేసాము ప్రసాదం అయితే. అండ్ మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఈ టెంపుల్ అయితే చాలా చాలా ఫేమస్ అయిన టెంపుల్. 400-500 సంవత్సరం నాటి టెంపుల్ అనమాట. అండ్ ఫ్రేమ్లో అయితే 400 సంవత్సరాల దాని ఉంది. ఆ ఫ్రేమ్ ఎప్పుడు కట్టించారో తెలియదు. బట్ ఇప్పటికైతే 500 సంవత్సరాలు అయ్యిందని అయితే అక్కడ వారు చెప్పారు. చాలా బాగుంది అసలు. చుట్టుపక్కల చెట్లు అందరు ఉన్నాయి. మేమైతే వీకెండ్ కదా, సో ఫ్యామిలీతో కలిసి అయితే నేను అందరం కలిసి అయితే వచ్చేసాము. వీడియో నచ్చితే ఒక లైక్ వేసేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.